నెక్స్ట్ డీసీడీలో సెకండ్ యూనిట్ వచ్చేసి కాంబినేషన్ లాజిక్ సర్క్యూట్స్లో ఫస్ట్ 2 మార్క్స్ క్వశ్చన్ చూసుకున్నాం చూడండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి డిఫైన్ ఏ కాంబినేషన్ సర్క్యూట్ అండ్ డ్రా ఇట్స్ బ్లాక్ డయాగ్రామ్. కాంబినేషన్ సర్క్యూట్ అంటే డెఫినేషన్ చూసుకుందాం. ద సర్క్యూట్ హూజ్ అవుట్పుట్ అట్ ఏ గివెన్ ఇన్స్టెంట్ ఆఫ్ టైమ్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ద ప్రజెంట్ ఇన్పుట్ వేరియబుల్స్ ఈజ్ నోన్ యాజ్ కాంబినేషనల్ సర్క్యూట్. ఒక కాంబినేషనల్ సర్క్యూట్ని దాని యొక్క అవుట్పుట్ వచ్చేసి ఇన్పుట్ వేరియబుల్ మీద డిపెండ్ అయ్యి విత్ టైంతో ఇన్స్టెంట్ అండ్ టైము ఏది ఇన్పుట్ వేరియబుల్ మీద డిపెండ్ అయ్యి అవుట్పుట్ వేరియబుల్ వస్తే దాన్నే కాంబినేషనల్ సర్క్యూట్ అంటాము. ఇప్పుడు ఇక్కడ చూడండి, ద కాంబినేషనల్ సర్క్యూట్ కన్సిస్ట్స్ ఆఫ్ ఇన్పుట్ వేరియబుల్స్, లాజిక్ గేట్స్ అండ్ అవుట్పుట్ వేరియబుల్స్. ఇప్పుడు దీని యొక్క లాజికల్ డయాగ్రామ్ చూసుకుందాం చూడండి. కాంబినేషన్ సర్క్యూట్ యొక్క బ్లాక్ డయాగ్రామ్ చూసుకుంటే ఇది వచ్చేసి ఇన్పుట్స్, ఇది వచ్చేసి అవుట్పుట్స్. ఎన్ అంటే ఇన్పుట్స్, ఎం అంటే అవుట్పుట్స్. ఇది కాంబినేషనల్ సర్క్యూట్. నెక్స్ట్ బి క్వశ్చన్ చూసుకుందాం. బి క్వశ్చన్ వచ్చేసి డిఫైన్ ద ఫాలోయింగ్ హాఫ్ యాడర్, ఫుల్ యాడర్. హాఫ్ యాడర్ యొక్క డెఫినేషన్, ఫుల్ యాడర్ యొక్క డెఫినేషన్ చూద్దాం చూడండి. ఫస్ట్ హాఫ్ యాడర్ అంటే ఏందో చూద్దాం. ద హాఫ్ యాడర్ ఆపరేషన్ నీడ్స్ 2 బైనరీ నెంబర్స్. హాఫ్ యాడర్ వచ్చేసి 2 బైనరీ అంటే 2 బిట్ నెంబర్స్ని యూజ్ చేసుకొని హాఫ్ యాడర్ అనేది ట్రూత్ టేబుల్ ఉంటుంది. ఈ 2 బైనరీ నెంబర్స్ ఏంటంటే అజెండ్ అండ్ అడెండ్ బిట్స్ అండ్ 2 బైనరీ అవుట్పుట్స్ సమ్ అండ్ క్యారీ. ఈ 2 బైనరీ నెంబర్స్ని యూజ్ చేసుకొని ఇన్పుట్స్ని యూజ్ చేసుకొని అవుట్పుట్ వచ్చేసి సమ్, క్యారీ అనేవి వచ్చేస్తాయి. ద ట్రూత్ టేబుల్ షోన్ ఇన్ ద టేబుల్ గివ్స్ ద రిలేషన్ బిట్వీన్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ వేరియబుల్స్ ఫర్ హాఫ్ యాడర్. ఇప్పుడు ఈ టేబుల్ అనేది ట్రూత్ టేబుల్ అనేది దీని కింద ఉంటుంది చూడండి. ఫస్ట్ బ్లాక్ డయాగ్రామ్ చూద్దాం. బ్లాక్ డయాగ్రామ్ వచ్చేసి ఏ, బి అనేవి ఇన్పుట్స్, 2 బిట్ కాబట్టి ఏబి అనేది 2 ఇన్పుట్స్ ఉంటాయి. నెక్స్ట్ అవుట్పుట్స్ వచ్చేసి సమ్, సెకండ్ వన్ వచ్చేసి క్యారీ. నెక్స్ట్ ఫుల్ యాడర్ చూద్దాం. ఫుల్ యాడర్ ఈజ్ ఏ కాంబినేషన్ లాజిక్ సర్క్యూట్ దట్ యాడ్స్ 2 బైనరీ బిట్స్ అలాంగ్ విత్ ఏ క్యారీ. ఫుల్ యాడర్ కంటైన్స్ 3 ఇన్పుట్స్ అండ్ 2 అవుట్పుట్స్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే హాఫ్ యాడర్ అయితే ఓన్లీ 2 ఇన్పుట్స్ 2 అవుట్పుట్స్ ఉంటాయి. దీంతో అయితే ఇంకోటి యాడ్ అవుతుంది, ఏబిసి ఇన్పుట్ అండ్ సమ్, సి అవుట్పుట్ అనేది అవుట్పుట్స్. ఈ 2 అవుట్పుట్స్, ఈ 3 వచ్చేసి ఇన్పుట్స్. దాన్నే ఫుల్ యాడర్ అంటాము. ఫుల్ యాడర్ అంటే ఓన్లీ ఈ సి ఇన్పుట్ అనేది వచ్చి దానికి యాడ్ అయితే దాన్ని ఫుల్ యాడర్ అంటాము. నెక్స్ట్ సి క్వశ్చన్ చూసుకుందాం. లిస్ట్ ద అప్లికేషన్స్ ఆఫ్ ఎన్కోడర్ అండ్ డీకోడర్. ఎన్కోడర్ యొక్క యూజెస్, డీకోడర్ యొక్క యూజెస్ అడిగిండు. ఎన్కోడర్ ఆర్ కామన్లీ యూజ్డ్ అప్లికేషన్స్ సచ్ యాజ్ డేటా కంప్రెషన్స్, ఎర్రర్ కరెక్షన్స్ అండ్ డీటెయిల్ టు అనలాగ్ కన్వర్షన్స్. ఈ ఎన్కోడర్స్ అనేది డేటా కంప్రెషన్స్కి, అంటే డేటా అనేది ఇప్పుడు లాంగ్ డేటాని స్మాల్ డేటాగా రాసేదానికి ఈ ఎన్కోడర్స్ అనేవి యూజ్ అయితే. నెక్స్ట్ ఎర్రర్ కరెక్షన్, ఇప్పుడు ఒక డేటాలో ఎర్రర్స్ ఉంటే దాన్ని కరెక్ట్ చేసేదానికి కూడా ఎన్కోడర్ అనేది యూజ్ అవుతుంది. డీటెయిల్ అనలాగ్ కన్వర్షన్, డీటెయిల్ నుంచి అనలాగ్ కన్వర్ట్ చేసేదానికి కూడా ఈ ఎన్కోడర్స్ అనేవి యూజ్ చేస్తారు. నెక్స్ట్ డీకోడర్ ఎక్కడ యూజ్ చేస్తారో చూద్దాం. డీకోడర్ ఈజ్ ఏ డీటెయిల్ సర్క్యూట్ దట్ పర్ఫార్మ్స్ ద రివర్స్ ఆపరేషన్ ఆఫ్ అన్ ఎన్కోడర్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఎన్కోడర్ అనేది రివర్స్ ఆపరేషన్ అంట. డీకోడర్ వచ్చేసి రివర్స్ ఆపరేషన్లో ఉంటాయి ఎన్కోడర్, డీకోడర్ వచ్చేసి. ఇప్పుడు దానికి ఆపోజిటే ఇది ఉంటుంది, అందుకనే రివర్స్ ఆపరేషన్ ఆఫ్ అన్ ఎన్కోడర్. ఎన్కోడర్కి రివర్స్ ఆపరేషన్ అంట డీకోడర్ అనేది. ఇది దేనికి యూజ్ చేస్తామంటే కన్వర్టింగ్ కోడెడ్ ఇన్ఫర్మేషన్ ఇంటూ మల్టిపుల్ అవుట్పుట్స్. ఒక కోడెడ్ ఇన్ఫర్మేషన్ని కన్వర్ట్ చేసేదానికి ఈ డీకోడర్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ వాట్ ఈజ్ ప్రయారిటీ ఎన్కోడర్. ప్రయారిటీ ఎన్కోడర్ అంటే ఎందుకు చూద్దాం. ద ప్రయారిటీ ఎన్కోడర్ ఈజ్ ఎ సర్క్యూట్ దట్ ఎగ్జిక్యూట్స్ ద ప్రయారిటీ ఫంక్షన్. ద లాజిక్ ఆఫ్ ద ప్రయారిటీ encoder is such that 2 or more inputs appear at an equal time. The input having a largest priority will takes precedence. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే చూడండి, ప్రయారిటీ ఎన్కోడర్ అంటే చూద్దాం. ఈ ప్రయారిటీ ఇన్పుట్ అంటే ఏం లేదు. ఈ ప్రయారిటీ ఇన్పుట్లో ఏమేమి ఉంటాయంటే 2 కానీ అంతకంటే ఎక్కువ ఇన్పుట్స్ అనేవి ఉంటాయి విత్ ఈక్వల్ టైంతో. ద ఇన్పుట్ హ్యావింగ్ లార్జెస్ట్ ప్రయారిటీ. ఒక్కొక్క ఇన్పుట్కి వచ్చేసి లార్జెస్ట్ ప్రయారిటీ ఉంటుంది. అంటే ఒక దాంతో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాంబినేషన్ సర్క్యూట్ చూసుకుంటే, ఇప్పుడు ఇది కాంబినేషన్ సర్క్యూట్, దీనికి ఇన్పుట్స్ ఇస్తేనే కదా అవుట్పుట్ వచ్చేది. ఈ ఇన్పుట్స్కే మెయిన్ ప్రయారిటీ ఉంటే దాన్నే ఎన్కోడర్ అంటాం. నెక్స్ట్ డిఫైన్ మల్టీప్లెక్సర్ అండ్ డీమల్టీప్లెక్సర్.
మల్టీప్లెక్సర్ అంటే చూద్దాం చూడండి. ఏ మల్టీప్లెక్సర్ ఈజ్ ఏ డేటా సెలెక్టర్ విచ్ టేక్స్ several inputs and gives a signal output. In multiplexer we have 2 power n lines and 1 output lines, which n is the number of selection lines. ఇప్పుడు ఇక్కడ చూడండి, మల్టీప్లెక్సర్ అంటే ఈ డయాగ్రామ్ని బట్టే ఉంటుంది చూడండి. ఇన్పుట్ లైన్స్ వచ్చేసి 2 power n ఇన్పుట్ లైన్స్ ఉంటాయి. ఇక్కడ అవుట్పుట్ లైన్స్ వచ్చేసి ఓన్లీ 1 ఉంటుంది. మల్టీప్లెక్సర్లో అవుట్పుట్ వచ్చేసి 1 ఉంటుంది. అదే ఇన్పుట్ అయితే 2 power n ఉంటుంది. ఇది చూడండి, దీని యొక్క రేషియోనే 2 power n ఈస్ట్ 1 అవుట్పుట్ అనేది 1 కాబట్టి 1, అదే దాన్నే ఇక్కడ రాస్తాం 2 power n ఈస్ట్ 1 మల్టీప్లెక్సర్. ఇప్పుడు ఈ మల్టీప్లెక్సర్లో డీమల్టీప్లెక్సర్లో సెలక్షన్స్ లైన్స్ అనేవి యాడ్ అవుతాయి. సెలక్షన్స్ లైన్స్ అనేటివి ఉంటాయి. n ఈజ్ ద నెంబర్ ఆఫ్ సెలక్షన్ లైన్స్. సెలక్షన్స్ లైన్స్ కూడా n ఉంటాయి. అంటే ఇన్పుట్స్ ఉంటాయి, అవుట్పుట్స్ ఉంటాయి, మళ్ళీ సెలక్షన్స్ లైన్స్ ఉంటాయి. ఇది మల్టీప్లెక్సర్లో. డీమల్టీప్లెక్సర్ అంటే రివర్స్ ఉంటుంది, దీనికి రివర్స్ ఆపరేషన్. ఇప్పుడు చూడండి, ఏ డీమల్టీప్లెక్సర్ ఈజ్ ఏ డేటా డిస్ట్రిబ్యూషన్. అదేంది, డేటా కలెక్టర్ సెలక్షన్. ఇది వచ్చేసి డేటా డిస్ట్రిబ్యూషన్ విచ్ టేక్స్ ఏ సింగిల్ అవుట్పుట్ అండ్ గివ్స్ సెవరల్ అవుట్పుట్స్. ఇన్ డీమల్టీప్లెక్సర్ వీ హ్యావ్ 1 ఇన్పుట్ అండ్ 2 power n అవుట్పుట్ లైన్స్ వేర్ n ఈజ్ ద సెలక్షన్ లైన్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ 2 power n అనేది అవుట్పుట్కి ఉంటుంది. ఇందాకైతే అక్కడ ఇన్పుట్కి ఉన్నది, ఇప్పుడైతే అవుట్పుట్కు. ఇక్కడ వచ్చేసి ఇన్పుట్ వచ్చేసి 1. ఇది చూడండి, దీని రేషియో రాస్తే 1:2 power n. ఇక్కడ 1, ఇక్కడ 2 power n, అదే ఇక్కడ రాసినాం. నెక్స్ట్ దీనికి కూడా సేమ్ సెలక్షన్ లైన్స్ వచ్చేసి n సెలక్షన్స్ లైన్స్ ఉంటాయి. దీనికి ఆపోజిట్ ఉంటుంది, 2 రివర్స్ ఆపరేషన్. దీన్నే మల్టీప్లెక్సర్ అంటాము. ఇది వచ్చేసి డీమల్టీప్లెక్సర్ యొక్క డెఫినేషన్ అండ్ దాని యొక్క బ్లాక్ డయాగ్రామ్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.